ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ధారవాడలో కేసరి అంటే కాలేజ్ ఇది యాక్చువల్గా ఇక్కడ ధారవాడ ఉత్సవాలన్నీ జరుగుతుందండి. మా వీడియో మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏముంది, ఎలా ఉంది, ఏమేమి ఉందో ప్రతి ఒక్కటి పిన్ను చూపిస్తాను. ఓకేనా? రండి. ఇక చూసారా, స్టాల్స్లో అయితే చాలా వేసేసారు అబ్బా. అన్నీ కిడ్స్వే. బట్ ఒక్కదానికన్నా ఒకటి ఉంది. ఇంకా మనం ఎక్కడికన్నా పోనీ పిల్లలకే ఫస్ట్ చూస్తాం కాబట్టి నేనైతే ఇక్కడ పిల్లలకన్నీ ట్రయల్ చేస్తున్నాను. బట్ జానుకి అయితే చాలా వెరైటీస్, హెయిర్ బ్యాండ్స్, పప్పి పిన్స్ చాలా చాలా క్యూట్గా వచ్చేసాయి. నేనైతే అంతా 200 తీసుకున్నాను తన ఐటమ్స్. బట్ ఏం తీసుకున్నా 10-20 అంతే అంట. నేనైతే మొత్తానికైతే పాప షాపింగ్ అయిపోయింది. బట్ మనకి లేడీస్ అంటేనే ఆల్మోస్ట్ అప్పకే కన్నుపోతుంది. ఇక చూస్తూ మా ఆయన ముందుకు రా అన్నారు. అక్కడ చూశాను, అబ్బా అంతా 100, 20, 50 కట్టేసి ఇలా ఒక్కొక్క దాని పక్కన ఒకటి పెట్టారు. మనం 50 రూపాయలు ఇస్తే, అంటే 50 రూపీస్ ఇస్తే మనకి 10 రింగులు ఇస్తారనమాట. ఆ 10 రింగులు అవకాశం. అందులో ఒక్కటి పడినా కానీ ఏ దాని మీద పడితే ఆ వస్తువు మనకే. అంటే 100 మీద 500, 100, 50, 20 ఏ రింగు ఏ దాని మీద పడితే అది మనకి ఇస్తారంట. నేనైతే ఇక్కడ ట్రై చేశాను. బట్ ఒక తర్వాత చాలా బాగుంది. ఒక తర్వాత చిన్నపిల్లలు ఫీల్ అయ్యేది, మనము చిన్నపిల్లలు కాలేది అనే ఫీలింగు. అన్నీ ఎంజాయ్ చేయాలి కదా. ఇక చూశారు కదా, నేనైతే మొత్తానికైతే ఇలా ఎంజాయ్ చేశాను. ఇంకా ఈ పక్కన వచ్చేసరికి ఈ పక్కన అంతే, మనము బాల్స్ వేయాలి, చిన్న బాల్స్. అవి ఎందులో పడితే అందులో ఐటమ్ ఇస్తారు. ఇంకా దాని పక్కన వచ్చేసి గ్లాసులు, అంటే దీన్ని వాలీబాల్ ఆడే బాలు, ఆ బాల్తో వెయ్యాలన్నమాట. ఒక్కటి కానీ పడలేదు. మా పక్కన ఉండే ఒక అన్న ట్రై చేశాడు, ఆ అన్నకు కానీ పడలేదు. ఇంకా ఇక్కడ బందూక్, అంటే మనకి ఏ కలర్ బలూన్ కావాలో ఆ కలర్ బలూన్తో మనము షూట్ చేయాలన్నమాట. అది 50 రూపీసే ఉంది. ఇక నేనైతే బ్రేక్ డ్యాన్స్ ఆడాను. బాబా చాలా బాగుంది. పిల్లలైతే మోటార్ బైక్ ఆడారు, మళ్ళీ బోటింగ్ ఆడారు, ట్రైన్ ఆడారు. అబ్బా అస్సలు సక్కత్ ఎంజాయ్ చేసాం. చాలా చాలా బాగుంది. ఇక ఆల్మోస్ట్ మేము నైట్ అయితే వెళ్ళలేదు, కొంచెం ఎర్లీ మార్నింగే వెళ్ళామన్నమాట. ఇక చూసారా, పిల్లలకి బోటింగ్ అంటే చాలా ఇష్టం కదా. ఇంకా వాళ్ళైతే అస్సలు 2వ ట్రిప్ కానీ పోయారు. ఇక చూడండి మీరే, మా బోటింగ్ అనేసారు, అయిపోయింది. ఇక అండి నేను ఒక జాయింట్ వీల్ ఆడతానన్నాను. ఇక జాయింట్ వీల్ ఎంజాయ్ చేశాను. ఇక పిల్లలు చూడండి ఇక్కడ ఎంత బాగా ఆడుతున్నారో. బట్ ఇది ఎక్స్పెండ్ అవుతుంది. ఇంకా ఈ పక్క వచ్చేసరికి బాతుకోడికు, ఇంకా ఇక్కడ ఏరోప్లేన్. ఏంది చూసినవన్నీ కావాలి. అస్సలు అన్నీ ఎంజాయ్ చేశారు పిల్లలైతే. చాలా బాగా హ్యాపీ అనిపించింది. ఇక వీళ్ళైతే చాలా హ్యాపీ అంట, వదిలి రావట్లేదు. చూడండి మీరే ఎలా ఆడుతున్నారో. ఇద్దరే ఉన్నారు, అసలు ఎవరు పిల్లలు లేరు. వెయిట్ చేయండి అంటే ఇక ఆడి సుస్థ అయిపోయింది. మేమైతే ఇక్కడ బటోటా తీసుకున్నాం చూడండి, అంటే ఆలు ఫ్రై. అక్కడే మా ఫ్రెండ్ ఒకరు దొరికారు, అక్కతో మాట్లాడుతున్నాను. ఇక ఒక్క బటోటానే తీసుకున్నాను, బయటది కదా, ఇంకా పిల్లలు ఆల్మోస్ట్ వదలరని మేమైతే ఒక్కదాన్ని షేర్ చేసామన్నమాట, నేను పిల్లలు. ఇక మా ఆయన దగ్గర చూస్తుంటే ఒక్కొక్కటి అన్నీ ట్రయల్ చేసేసాను నేనైతే. ఇక జెయింట్ వీల్ అంటారా, అబ్బా ఇదైతే భలే కిక్ వస్తుంది. బట్ కొందరికి అడ్జస్ట్ కాదు. బట్ నేనైతే చాలా చాలా బాగా ఆడాను. ఇక బ్రేక్ డ్యాన్స్ అంటారా, బ్రేక్ డ్యాన్స్ చూడండి, అబ్బా నేనైతే ఇంత ఫీల్ అయ్యాను. బట్ ఎవరు లేరు, మా ఆయన రమ్మన్నా రాలేదు, పిల్లలు రమ్మన్నా రాలేదు. కాబట్టి నేను ఒక్కదాన్నే ఎంజాయ్ చేశాను. అబ్బా రిలీఫ్ అయిపోయింది, చాలా బాగుండే, చాలా చాలా హ్యాపీ. ఇక ఈ పక్క బాతుకోళ్ళది ఉండే, బట్ నాకేం అదంతగా లైక్ అనిపించలేదు. బట్ నేనైతే ఆడలేదు, బట్ వీడియో కోసం షూట్ చేశాను అంతే. ఇంకా ఇక్కడ అంతే, మీరే చూడండి ఎంత రష్ ఉందో, చాలా చాలా రష్ ఉంది. ఇది ఉండేది 3 డేసేనంట, ధారవాడ ఉత్సవాలని జరుగుతుంది. ఇక్కడ చూడండి ఒకటి, పైకి పోయినామంటే అక్కడే ప్రాణం వదిలేసినామనే ఫీల్ అవుతుంది. బట్ నేనైతే ట్రై చేయలేదు. ఇక నా కొడుకు హడావిడు, నా కొడుకు